హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 298 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఎక్కడికి రెడీ అయ్యాను అనుకుంటున్నారండి. మళ్ళీ అయితే ఫంక్షన్ అయితే వచ్చిందండి. మా చిన్న తాతయ్య వాళ్ళు గృహప్రవేశం అయితే ఉందండి. ఇంకా వాళ్ళైతే చెప్పారు రమ్మని చెప్పి, ఇంకా అందుకని చెప్పేసి వెళ్తున్నామండి. దూరం ఏం కాదులేండి, మా ఊరు పక్కనే, నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. ఇంకా అట్లా వెళ్తున్నాను. మా పిన్ని మా అమ్మ అయితే వచ్చారండి. వాళ్ళు అక్కడి నుంచి అయితే వచ్చారు. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళ ఆటోలోనే ఎక్కాను. ఫోన్ చేస్తే ఇంకా అక్కడ ఆగమని చెప్తే ఆగారు. ఇంకైతే ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసామండి. పక్కనే నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చండి, పక్కూరే. ఇంకా ఇక్కడైతే ఇదైతే కిచెన్ అండి. ఇల్లు వీళ్ళు స్థలం కొని కట్టుకున్నారండి. మా అమ్మమ్మ వాళ్ళు, మా చిన్నమ్మమ్మ అండి తను, వాళ్ళదే ఇల్లు. ఏమండి మా చిన్నమ్మమ్మ ఇల్లు అయితే వాళ్ళండి. ఈ రకంగా అయితే డబుల్ బెడ్రూము, కిచెన్, హాల్ అండి. ఇదైతే ఒక బెడ్రూము, ఇంకొక బెడ్రూమ్ అటువైపు ఉంది. మా మావయ్య అండి, మా అమ్మ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ మనవరాలు తను, బుడ్డమ్మాయి. చాలా బాగా అయితే నవ్వుతుందండి. ఎవరి దగ్గరికైనా వస్తుంది, కొత్త పాత లేకుండా. తినైతే మా మేనత్తండి, వాళ్ళ ఆవిడ. ఎట్లా నవ్వుతుందో చూడండి. ఎత్తుకుంటే అసలు ఆడవట్లేదండి, బాగానే వస్తుంది. కొంతసేపు అయితే ఎత్తుకున్నాం. తినైతే మా పిన్నండి, మా అమ్మ వాళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి. మా అమ్మమ్మ వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. తినైతే వాళ్ళ అమ్మాయి. వేరే ఇల్లు కూడా ఇటు పక్కనేనండి. అక్కడ డాబా కనిపిస్తుంది చూడు, అక్కడండి వాళ్ళది. ఇంక ఇక్కడైతే భోజనాలు అయితే జరుగుతున్నాయండి ఒకవైపు. మా పిన్ని ఇంక వీళ్ళైతే వచ్చిన వాళ్ళకి పొట్టయి పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నారు. పక్కన పొలాలండి అన్నీ, మొత్తం పొలాలు, కొండ అండి. ఇంకా బాగుంది, ప్రశాంతంగా ఉండిద్దండి. ఇంకెక్కడైతే ఓపెన్ ప్లేస్ అయితే వచ్చింది. ఇంకా అందరం అయితే మాట్లాడుకుంటున్నారు. మా పిన్ని అయితే ఓపెన్ ప్లేస్ చూస్తుంది. పొలాలు చూడండి ఇట్లా ఉన్నాయి. పక్కన మా ఊరు కనిపిస్తూనే ఉండిద్దండి వీళ్ళకి. ఇంకెక్కడైతే భోజనాలు అయితే చేస్తున్నారు. ఇంకా చెప్తే వెళ్ళానండి. కొంచెం సేపు అయితే ఉండి భోజనం చేసేసి వచ్చాము. మా పిన్ని అండి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. మా పిన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టానంటే నమ్మట్లేదండి. ఇంకా అందుకని చెప్పి నిజంగా అంటే సరే అని చెప్పి హాయ్ చెప్తుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా అందరం కలిసి కూర్చున్నామండి. మా పిన్ని అయితే ఉంది మా కోసం భోజనం చేయకుండా. మేమైతే 1:30కి అట్లా వెళ్ళామండి. ఇందాక పాప చూపించా కదండి, వాళ్ళ అమ్మ నాన్న అండి వీళ్ళు. వీళ్ళిద్దరు బుడ్డమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, కోమలి మా మామయ్య వాళ్ళ అమ్మాయి. ఇంకెక్కడైతే ఇంకా అందరూ మాట్లాడుకుంటున్నారు ఇల్లు చూసి. బాగుందండి ఇల్లు. 2 బెడ్రూమ్లు, కిచెన్ వచ్చింది. కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఇంకా అందరూ అయితే భోజనం అయితే చేస్తున్నారు. ఇంకా మేమందరం కూర్చొని తిన్నామండి. మా చిన్నమ్మ అయితే ఇంకా మా కోసం ఉంది, తను ముందే తినకుండా ఇంక మేము వస్తున్నామని చెప్తే అందరం కలుస్తున్నామని చెప్పి ఉంది. ఇంక ఇక్కడైతే వడ్డిస్తున్నారు. వీళ్ళందరూ మా పిల్లలు తెలుసు కదండి. మా తాతయ్య అండి, మా చిన్న తాతయ్య, మా తాతయ్య వాళ్ళ తమ్ముడు. మా తాతయ్య వాళ్ళు 4 అండి. ఇంకేనైతే 3 ఆయనండి. 4 ఆయనండి, సారీ, 4వ తాతయ్య అయినా, 3 ఆయన కాదు, 4 ఆయన. ఇంకెక్కడైతే భోజనాలు అయితే అవుతున్నాయండి. ఇంకా గృహప్రవేశం కదండి, అందుకని తినైతే మా చిన్న మావయ్య అండి. నేను ఇప్పుడు ఇల్లు కట్టారు కదండి, వాళ్ళ అబ్బాయి, చిన్న తాతయ్య వాళ్ళ అబ్బాయి, ఈయన మావయ్యే. ఇంక మా బాబాయ్ అండి, మా పిన్నిని చూపించాను కదా, మా బాబాయ్ వాళ్ళ పాప, పెద్ద పాప అండి. అందరూ అయితే వడ్డిస్తున్నారు. నేనైతే అట్లా వీడియో తీస్తున్నాను. మా బాబాయ్ ఏమో జోకేస్తున్నాడు. వీడియోలో వాళ్ళకి కూడా పెడతామని చూపించానని. వచ్చి తినలేకపోయినా మామూలుగానే చూపించాలి కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకెక్కడైతే అందరం అయితే పెట్టించుకొని లోపలికి వెళ్ళి అయితే కూర్చొని తిన్నామండి. మా చెల్లి తిన్నాం, మా పిన్ని వాళ్ళ అమ్మాయి. ఇంకెక్కడైతే భోజనాలు అయితే ఇవ్వండి, గారె, పూర్ణం, బ్రెడ్ హల్వా, పులిహోర కిందేమో అది పెట్టారండి, పలావు. ఇంకైతే ఇంటికైతే వచ్చేసామండి. వర్షం అండి, మేము వచ్చేసరికి బయలుదేరగానే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మా బాబాయ్ ఉండమని చెప్పాడు, కానీ ఇంకా లేదులే ఇక్కడే కదా వెళ్తానని చెప్పేసి నేనైతే వచ్చేసాను. ఇంకా మా చెల్లిని అయితే తీసుకొచ్చానండి, మా చిన్న చెల్లిని. తనైతే చూపించలేదు. ఇంకా వర్షం అయితే పడిందండి. ఇంకా ఇప్పుడు వర్షాలు పడితే ఇంక ఎండలు స్టార్ట్ అవుతాయండి. ఇంకా వర్షం పడుతుంది అని చెప్పి స్వీట్ కార్న్ ఉంటే ఉడకబెడుతున్నాను. ఇవి వచ్చి మా వారు తీసుకురాలేదండి. నిన్న మా చిన్నమ్మ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మా అత్తయ్య వాళ్ళకి ఆడపడుచుల చీరలని పెడుతున్నారండి, వదిన ఆడబిడ్డల చీరలని. ఇంకా తనైతే చీర పెడతాను కోసం వచ్చి ఇంక పిల్లల కోసమని తీసుకొచ్చిందండి. ఇంకా ఇవైతే ఉడకబెట్టేస్తున్నాను. స్వీట్ కార్న్ ఎప్పుడైనా సరే ఉప్పు వేయకూడదండి. స్వీట్ కార్న్ అయితే, మామూలు కార్న్ అయితే ఉప్పు వేసి ఉడకబెట్టాలి. స్వీట్ కార్న్ అయితే అలా కాదండి, కొంచెం షుగర్ వేసుకోవాలి.
టేస్ట్ బాగుండిద్ది. ఇంక ఇక్కడైతే మన సన్నజాజి చెట్టుకైతే పూలు అయితే వస్తున్నాయండి. ఇంకా పూలు వద్దాం అనుకునేసరికి మబ్బు పట్టింది. ఇంక బట్టలు అవి తీసేసి లోపలేసాను. ఇంకా చినుకులు అయితే పడుతున్నాయండి. ఇంకా ఇంతలో మా చిన్న అత్తయ్య వచ్చింది. ఇంక పూలు వేయడానికి తీరట్లేదా అంటే వర్షం వస్తుంది అత్తయ్య అందుకే కోయలేదంటే తనైతే కోసింది. ఇద్దరం కలిసి కోసామండి. ఒక 3 వరకు అవుతున్నాయండి. ఇంక వర్షం అయితే మబ్బు నల్లగా పట్టింది. ఇంక మా పిల్లలు పూరి అడిగారండి. ఇంక అందుకని చెప్పి టమాటా పప్పు అయితే వండుదాం అనుకున్నాను. పూరీలోకి టమాటా పప్పు కూడా బాగుండిద్దండి. ఇంక అందుకని కోసేసి టమాటా పప్పు అయితే పెట్టేసాను పొయ్యి మీద. వర్షం పడుతుందని చెప్పాను కదండి. ఇదిగోండి పెద్ద పెద్ద చినుకులు అయితే పడుతున్నాయి. ఒకవైపు ఎండ ఒకవైపు వర్షం అండి. ఇంకా ఎక్కువసేపు ఏం పడలేదు. కొంచెం సేపు అట్లా పడి పోయింది. ఇంక నేనైతే పిండి అయితే కలిపి పెట్టేసానండి. చపాతీ పిండి పూరీ పిండి. ఇంకెక్కడైతే వర్షం అయితే పడుతుంది. ఈరోజైతే చెట్టు పూలు అయితే కొయ్యలేదండి అంతే ఉన్నాయి. ఇంకా వర్షం పడుతుంది కదా బట్టలన్నీ తీసేసాను. లోపలైతే ఆరేసానండి. ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది. ఇంకా పూరీ అయితే చేయాలండి. పిల్లలు వస్తారు కదండి. ఇంకా స్నాక్ లాగా పూరీ పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే పూరీ అయితే పిండి కలిపేసానండి. పూరీకి కలిపేసి పెట్టాను. ఇంకా పిల్లలైతే వచ్చారండి. ఇంక అందుకోసం చేస్తున్నాను. పిల్లలు రాగానే ఏదో ఒకటి తింటారు కదండి. ఇంక అందుకని చెప్పేసి పూరీ అయితే చేద్దామని. పప్పు అయితే ఉడికిపోయిందండి. తాలింపు అయితే పెట్టాలి. వినిపేసాను తాలింపు అయితే పెడతాను. ఇంకొకవైపు అయితే తాలింపు అయితే పెట్టాను. ఒకవైపు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టానండి పూరీకి. ఇంక పూరీ అయితే చేసేసాను కదా. ఇంకా అవైతే కాల్చాలి. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే వేస్తున్నాను. కార్తీక్ అయితే పక్కనే ఉన్నాడండి. వీడియో అయితే తీయలేదు. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెడుతున్నాను. ఇంకా మా పిన్ని వాళ్ళు వచ్చారు కానీ అమ్మటే వెళ్ళిపోయారండి. మా అమ్మమ్మకి బాగాలేదని చెప్పి ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి వెళ్ళారు. ఇంకా ఇటు కూడా రాలేదండి. రమ్మని చెప్తే ఇంక ఈసారి ఎప్పుడన్నా వస్తాంలే అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా అందుకని ఇంక మా చెల్లి అయితే నేను వస్తానని చెప్పి వచ్చిందండి. బుడ్డమ్మాయి అంటే మరి చిన్నపిల్ల కదలండి. వచ్చింది కొంచెం సేపు ఆడుకున్న తర్వాత మా వారైతే వదిలిపెట్టేసి వచ్చారు. పక్కనే కదండి ఇంకా తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చారు. మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలని చెప్పి. ఇంకా మా అమ్మమ్మకి అయితే మొన్న వేరే ఫంక్షన్కి వెళ్తే అక్కడైతే కింద పడిందండి. చెయ్యి అయితే కొంచెం ఫ్రాక్చర్ అయింది. దానికోసమని ఇంక మా పిన్ని వాళ్ళు ఇటు రావడం కుదరలేదు. అటు వెళ్తాంలే అని చెప్పేసి అమ్మమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి వెళ్ళారండి. నలుగురు కూతుర్లే కదండి. ఇంకా వాళ్ళే కదా చూడాల్సింది. మా చిన్న పిన్ని అయితే తీసుకెళ్ళిందండి. మూడో పిన్ని. ఇంకా ఇక్కడైతే నేనైతే పూరి అయితే కాలుస్తున్నాను. పూరీలు కొంతమందికి పొంగవని చెప్తారండి. నాకైతే పర్లేదు బాగానే పొంగుతాయి. మరీ అట్లా ఏం పొంగవు కానీ మామూలుగా అయితే పొంగుతాయి. ఎందుకంటే చేస్తూ ఉంటాను కదా. పిండి కరెక్ట్గా కలిపితే పూరీ అయితే పొంగుతుందండి. ఒకవేళ మీకు రెడ్ కలర్ రాకపోయినా లేదా పూరీ పొంగట్లేదు అనుకుంటే కొంచెం షుగర్ అయితే వేసుకోండి. కొంచెం బొంబాయి రవ్వను షుగర్ వేసి కలపండి. కలిపేటప్పుడే బాగా పొంగుతాయి. నేనైతే వేయను. ఒకవేళ పొంగవు అనుకున్న వాళ్ళైతే అట్లా వేసి చేయండి. నేనైతే ఈ విధంగా అయితే చేశాను. నేను రౌండ్గా రావడం కోసం బాక్స్ మూత అయితే పెట్టి కట్ చేశానండి. ఎందుకంటే పిల్లలు రౌండ్గా ఉంటేనే కదండి తినేది. అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి పూరీ ఎలా పొంగిందో మీకు కనిపిస్తుందా. ఈ విధంగా అయితే పొంగుతాయండి. ఏంటంటే నేను ఇంతకుముందు పూరీ కూడా వేసేదానండి మన హోటల్లో. ఇంక ఇప్పుడైతే వేయట్లేదు. ఇంక మా పిల్లలు చాలా రోజులైందమ్మా పూరీ తిని చెయ్యంటే ఇంక సరేలే అని చెప్పి చేశాను. ఇంకా పిండి ఉందండి. ఇంక మా వారు నేను సాయంత్రం అవి వేసుకొని తినేస్తాము. ఇప్పుడు పిల్లలు తిన్నారు కదా. చూడండి పూరీలు అయితే ఈ విధంగా పొంగింది మళ్ళీ ఉండిపోదు కదండి. మెత్తగా అయిపోద్ది కదా కొంతమందికి. అట్లా కూడా అవ్వదండి. ఈ విధంగా అయితే కలుపుకుంటే. నేనైతే కలుపుకోవడం మాకు తెలియదు అక్క కొంచెం ప్రాసెస్ చూపిండంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈసారి కామెంట్ చూసి చేస్తాను. అట్లా ఎలా కలపాలి ఏంటనేది. టమాటా పప్పును పూరీ అండి. కాంబినేషన్ చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. కుర్మా కన్నా కూడా చాలా బాగుండిద్దండి. మనం బంగాళదుంప అంటే అది బాగుండిద్ది బాగోదని కాదు. కాకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. పిల్లలు కూడా పప్పు అంటే తింటారు కదండి పిల్లలు. ఒక్కొక్కరు బంగాళదుంపలు తినరు. ఇంక పప్పు అయితే బాగుండిద్దండి. దోశలోకైనా బాగానే ఉండిద్ది పప్పు. నేనైతే పూరీలోకి కూడా అలాగే వేస్తాను. చపాతీకైనా పప్పు బాగానే ఉండిద్దండి. టమాటా పప్పు ఆంధ్ర స్టైల్ టమాటా పప్పు అన్నిటిలోకి యూజ్ అవుతుందండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఈ విధంగా అయితే చేశాను. ఇంకా పిల్లలకైతే పెట్టేసి ఇచ్చానండి. తిన్నారు. టమాటా పప్పు పూరీ అండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.